14వ తారీఖు సాయంత్రం మాకు నమ్మదగిన సమాచారం మేరకు మొయినాబాద్లో గల ఒక ఫామ్ హౌస్లో కొంతమంది 4 నుండి 5 వ్యక్తులు నిషేధిత డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా సమాచారం వచ్చింది. వెంటనే మనము మా డైరెక్టర్ గారి అనుమతితోని ఫ్యూచర్ సిటీ కమిషనర్ గారి సమన్వయంతో లోకల్ పోలీసు మరియు ఎస్ఓటి మరియు ఈగిల్ ఫోర్సు 3 టీమ్స్ కలిసి ఆ ఫామ్ హౌస్ మీద రేడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. రేడ్స్ కండక్ట్ చేసే సందర్భంలో మా ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, కానిస్టేబుల్స్ ఎవరైతే లోపలికి ప్రవేశిస్తున్న సమయంలో మాకు గన్ ఫైర్ సౌండ్ వినబడింది. వెంటనే మా ఆఫీసర్స్ అలర్ట్ అయిపోయి పరిగెత్తి చూడగా ఒక వ్యక్తి చేతిలో ఆకాశం వైపు పిస్టల్ పెట్టి ఏం చేస్తూ పట్టుకొని ఉండడం కనిపించింది. వెంటనే అతన్ని కస్టడీలో తీసుకొని ఆ వెపన్ సీజ్ చేసుకోవడం, అతని పక్కన ఒక వ్యక్తి దగ్గర వాడబడిన 4 క్యాటేజెస్ దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అక్కడే ఉన్న మిగతా 9 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దీనిలో 5గురికి పాజిటివ్ వచ్చింది, 6గురికి నెగిటివ్ వచ్చింది. వెంటనే మళ్ళీ ప్రొసీజర్ ప్రకారం జీవో నంబర్ 4 ప్రకారంగా మేము బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయాలని చెప్పి వారిని 11 మందిని హాస్పిటల్కు తరలించి అక్కడ టెస్ట్ చేయడం వల్ల దానిలో ఎవరికైతే ఇక్కడ నెగిటివ్ వచ్చిందో అందులో ఒకతనికి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చింది, మిగతా 5గురికి నెగిటివ్ వచ్చింది. దానిలో 6 రోహిత్, మహేష్, రితేష్, నమిత్, కౌశల్ అండ్ అర్జున్ అనే వ్యక్తులు డ్రగ్ అబ్యూజ్ చేసినట్టుగా, డ్రగ్ తీసుకున్నట్టుగా మనకు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. మిగతా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి 11 మందిని అందులో వెపన్ వాడినందుకు మొయినాబాద్ పోలీసులు ఆర్మ్స్ యాక్టు మరియు ఎన్డీపీఎస్ యాక్టు, తర్వాత బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్గా పోలీసులు కోర్టు ఏ చర్యలు తీసుకుంటారో దాని ప్రకారంగా మేము ఫాలో అవుతాం. చాలా మంది దీంట్లో 2 ఒకేలో మెత్ ఒకేలో తీసుకున్నారు, ఎవరెవరు 2 తీసుకున్నారు, ఎవరెవరు 1 తీసుకున్నారు అంత డీటెయిల్గా మనం అంతా కోర్టుకే సబ్మిట్ చేస్తాము. 1-2 లోపల మాత్రం మెత్ అండ్ కొకైన్ కనబడ్డదని తెలుస్తుంది, మిగతా వాళ్ళకు కొకైన్ కనబడ్డట్టున్నది. ఇది వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, ఏంటి, ఎప్పుడు తీసుకున్నారు, ఇప్పుడు తీసుకున్నది ఏంటి, గతంలో తీసుకున్నదంతా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం నిర్ధారణకు రాగలుగుతాం. అది చెప్పలేము మనము. ఆ ప్రాపర్టీ ఏంటనేది మనం ఖచ్చితంగా కోర్టు ద్వారా శాంపుల్ తీసుకొని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాతనే మనం నిర్ధారించగలుగుతాం. అది అందులో ప్రజాప్రతినిధులు, బిజినెస్ పీపుల్, తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. యాక్షన్ ఏముందండి, మన చట్ట ప్రకారంగా ఏమి నిర్దేశించబడుతుందో అది తీసుకుంటాం. ఫస్ట్ అయితే మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి మొయినాబాద్ పోలీసులు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటో దాని ప్రకారంగా రాత్రి నుండి పొద్దున వరకు జరిగిందంతా ప్రొసీజరే. ఆ ప్రొసీజర్లో భాగంగా ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయడం జరిగింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనిషి యొక్క బాడీ మెటబాలిజం ప్రకారంగా 1 గంట 2 గంటలు లేటుగా యూరిన్లోకి డ్రగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫర్దర్గా ఇటువంటి వివాదాలు తలెత్తాయి, నిందలు వస్తాయనే ఉద్దేశంగానే మన స్టేట్ గవర్నమెంటు నిక్కచ్చితత్వాన్ని పాటించే ఉద్దేశంతో జీవో నంబర్ 4ను అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం ఖచ్చితంగా మనం రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే, అది కూడా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవడం వల్ల మనకు ఇంకో అతను కూడా యూరిన్ టెస్ట్లో రాని వాళ్ళకు కూడా అది వచ్చింది. కాబట్టి నిఖచ్చితత్వాన్ని పాటించడానికి మాత్రమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది ప్రాథమిక సమాచారం మాత్రం మన దగ్గరది కాదు, ఇది బయట నుండి తెచ్చారనేది ప్రాథమిక. అయితే మనకు ఫస్ట్ వాళ్ళు కేవలం మనం టెస్ట్ చేసేటప్పుడు
వృత్తి ఏంటి అని అడుగుతాం, పేరు, ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అని మనం టెస్ట్ కిట్ల మీద రాయాల్సి ఉంటుంది, వీడియోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు అది తెలిసింది. పేరు అతనిది పుట్ట మహేష్ కుమార్ గారండి. లేదండి, సమాచారం లేదు. ఇదివరకు ఆరోపణలు అనేవి మనం ప్రోబ్ చేద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడెప్పుడు వచ్చినాయి, ఏంటి వచ్చినాయి, ఏమని వచ్చినాయి అనేది మనం ఇన్వెస్టిగేషన్లో తీస్తాం. అదంతా వీళ్ళంతా ఒక్కసారిగా జమ అయినట్టుగా కనబడలేదు మాకు. కొంతమంది 3 గంటలకు వచ్చారు, ఒకరు 3:30కు వచ్చారు. అట్లా లాస్ట్ చివరికి వచ్చేసరికి 11 మందిగా వాళ్ళు జమ అయ్యారు. అక్కడ వాళ్ళ మీద మనం రేడ్ చేయడం జరిగింది. 6:37 ఆ టైంకి వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అతని అసోసియేట్, అతను కూడా అతని పేరు రమేష్. ఒక అమ్మాయి కూడా ఉన్నదండి. అది కూడా ఫ్రెండ్లీగా ఉన్నట్టుగానే, అంటే ఫ్రెండ్షిప్ నిమిత్తంగానే వచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈగిల్ ఫోర్స్ ఏర్పడ్డదే అందుకు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనేటివి కనబడద్దు అనే ఉద్దేశంగా పనిచేస్తున్నది. తద్వారా ఈగిల్ ఫోర్స్ను ఎస్టాబ్లిష్ చేసి దానికి ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ను డైరెక్ట్గా పెట్టడం జరిగింది. అంతేకాకుండా వివిధ రకాల ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. మాకు, మా సిబ్బందికి, తర్వాత లోకల్ పోలీసుకు పూర్తిగా NDPS చట్టం మీద శిక్షణ కంటిన్యూస్గా జరుగుతున్నది. ప్రత్యేకమైన ఫోకస్ నడుస్తుంది. అంతేకాకుండా ఇటువంటి కొత్త అంటే NDPS చట్టాన్ని ఇంకా బలోపేతం చేయడానికి జీవో నంబర్ 4 లాంటి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరుగుతున్నది. ప్రతిదీ కూడా ఇంకా అసలు డ్రగ్స్ ఫ్రీ తెలంగాణను కంప్లీట్గా చేయాలనే ఉద్దేశంగా జరుగుతున్నది. మీరు ఈగిల్ పనితీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఎవరు బెదిరించడం అటువంటి ఏం జరగలేదండి. వీళ్ళు పోలీసులు ఎంటర్ అయ్యేటప్పుడు సైమల్టేనియస్గా పోలీసుకు, మా ఫోర్సెస్కు సౌండ్స్, గన్ ఫైర్ కాల్చినట్టుగా సౌండ్స్ వినబడడంతో మా వాళ్ళు ఇంకా వేగంగా పరిగెత్తి పట్టుకోవడం జరిగింది. అంటే అది ఎందుకు కాల్చారు ఏంటి అనేది తెలియదు కదా. అప్పుడు ఒక 4 రౌండ్స్ జరిగినట్టుగా మాకు అది రోహిత్, మహేష్, రితేష్, మనీత్ అండ్ కౌశిక్, అర్జున్, వీళ్ళండి 6 persons సేఫ్ హౌస్ ఏం లేదండి. పోలీస్ స్టేషన్లు అన్నీ సేఫ్ హౌస్లే. పోలీస్ స్టేషన్లోనే పెట్టి తీసుకొని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. వెహికల్స్ కూడా సేఫ్గానే ఉంటాయి. అన్నీ మేము నిందితులను ఏదో హింసించాలో లేకపోతే ఇంకేదో చేయాలని చేయలేదు. అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాం. ఈ వెపన్ రితేష్ అనే వ్యక్తిది. అతను ఎందుకు వాడారు అనేది మనం ఇంకా విచారణలో భాగంగా తెలుస్తుంది. అసలు వాళ్ళకి ఇప్పుడు మనకు అంత ప్రొసీజర్ ఫాలో అవడానికి టైం పట్టింది. జరుగుతూ ఉంటుంది ప్రొసీజర్, దాని ప్రకారం మనం వర్క్ చేస్తాం.